ప్రహరీ గోడల వెనక దాగి ఉంది ఒక మర్మం. రాజమహల్ గోడల మధ్య తిరుగుతుంది ఒక రహస్యం. ఏళ్లుగా రగులుతున్న ప్రతీకారం, ప్రతి అడుగులో ఎదురుచూస్తున్న భయం. దాని పేరే ఖజరనాథ్ రాజమహల్ రహస్యం. రండి, ఈ చీకటి వెనుక దాగిన నిజాన్ని తెలుసుకుందాం. అది రాత్రి సమయం. ఖజరనాథ్ రాజమహల్లో బంగారం వజ్రాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్న సోము, భీము అనే ఇద్దరు దొంగలు ఆ మహల్లో దొంగతనం చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరు మహల్ దగ్గరకు వస్తారు. అప్పుడే ఒక ముసలావిడ, ముఖమంతా పీక్కుపోయి వికృతంగా ఉంటుంది. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడ్నుండి వెళ్ళిపోండి. ఏయ్ పిచ్చిదానా, మాకు దారివ్వు. లోపలున్న నిధిని మేము సొంతం చేసుకోబోతున్నాం. మమ్మల్ని వెళ్ళానివ్వు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాం అని చెప్పి ఆ ఇద్దరు దొంగలు మహల్ లోపలికి వెళ్తారు. లోపలంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో నడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్లకి అడుగుల శబ్దం వినిపిస్తుంది. భయంతో వాళ్ళు, ఏయ్ ఎవరక్కడా, మర్యాదగా బయటికి రండి. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. వాళ్లు నడుస్తూతూ ఉండగా చీకటిలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అరే ఇది చూడు, ఇది ఒక మణి. ఇది ఇక నుండి నాది. అప్పుడే ఒక భయంకరమైన గొంతు, అది నీది కాదు, నాది. వాళ్లు వెనక్కి తిరిగి చూడగా వికృతమైన ఆకారం, విచిత్రమైన నవ్వు, ఆ దొంగల అరుపులు ఆ రాజమహల్ నుండి ఊరి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ వరకు వినపడ్డా. అమర్ ఇంకా రుచిక ఖజరనాథ్ చేరుకుంటారు. అమర్ అమ్మా నాన్నలను కలుస్తారు. కాని అమర్ తల్లిదండ్రుల ముఖంలో వాళ్లు వాచ్చిరన్న ఆనందం కన్నా వాళ్లు ఎందుకు వచ్చారన్న బాధే ఎక్కువగా ఉంటుంది. హాయ్ అమ్మా, హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఇక్కడంతా క్షేమేనా? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? మేం బాగానే ఉన్నాం, కాని మీరసలెందుకు వచ్చారు? మాకు ఒక మాట చెప్పాలని కూడా తెలీదా? ఇక్కడేమీ అంతా సరిగ్గా లేదు. మీరు మహల్ వైపు మాత్రం చూడకండి. అమర్ రుచికలకి ఏమీ అర్థం కాదు. మరోపక్క ఊరిలో, ఒరేయ్, నీకు రాత్రి ఏమైనా అరుపులు వినిపించాయా? అవునారా, నాక్కూడా వినిపించాయి. ఆ సోంభీము రాత్రి కోటవైపు వెళ్ళం చూశాను. అయితే ఇంకేముంది, లోపల ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు. ఏరా, ఎలా ఉన్నారు? నన్ను మర్చిపోయారా? ఒరేయ్ అమర్, ఎందుకొచ్చావురా? అది విన్న అమర్ షాకవుతాడు. అప్పుడే వాళ్లకి రుచిక అరుపు వినిపిస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. సోము, భీము ఇద్దరు మహల్ బయట చనిపోయి కనపడతారు. వీళ్ళేంటి ఇంత దారుణంగా చనిపోయున్నారు? అసలు ఎవరు చంపారు వీళ్ళని? ఇందులో ఆశ్చర్యపోవటానికేముంది? మా ఊరికిదేం కొత్త కాదు. ఖజర్నాథ్ మీరు వెళ్ళాక అంతా మారిపోయింది. ఈ గందరగోళంలోకి మీరెందుకొచ్చారో తెలీదు. అందరు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రుచిక తన స్నేహితురాలు వాణిని కలుస్తుంది. వాణి, అసలీ ఊర్లో ఏం జరుగుతుంది? ఆ మహల్ పేరు చెప్తే అందరూ ఎందుకు భయపడుతున్నారు? నీకు తెలీదా? ఆ మహల్లో ఖజరనాథ్ రాణి ఆత్మ ఉందంటారు. అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి రారు. అయితే ఎవ్వరూ వీటన్నిటినీ ఆపలేరా? అప్పుడే బయట కలకలం. అందరూ పరుగెత్తుకుంటూటూ వెళ్తారు. మహల్ గేటు దగ్గర ఇంకొక వ్యక్తి మృతదేహం కనిపిస్తుంది. అందరూ భయంతో మాట్లాడుకుంటారు. ఇలా రోజురోజుకీ పెరుగుతుంది. మనం ఈ ఊర్ని వదిలి వెళ్ళాలి. అప్పుడే ఆ ముసలావిడ అక్కడికి వస్తుంది. అందరూ ఆమెని చూసి మౌనమవుతారు. ఆమెను ఆపడం అంత సులువు కాదు. ఎందుకు? ఆమె ఎవరు? ముసలావిడ మహల్ వైపు చూస్తుంది. ఆమె ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పాలించింది. కాని అన్ని తననుకున్నట్లు జరగలేదు.
అంటే కోపంతో చనిపోయిన ఆత్మ కంటే అపార్థంతో బంధించబడిన ఆత్మ చాలా ప్రమాదకరం. అని చెప్పి వెళ్ళిపోతుంది. రుచిక ఆలోచనలో పడుతుంది. ఆమె ఎవరు? ఈ ముసలావిడికి ఆమె గురించి ఇంత ఎలా తెలుసు? అని అనుకుని రుచిక ఇంటికి వస్తుంది. ఇక రాత్రి సమయం. అమర్, రుచిక, అమర్ తల్లిదండ్రులు హాల్లో ఉంటారు. మహల్ నుండి ఎవరో గట్టిగా అరిచిన శబ్దం వస్తుంది. అమర్ బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని అమర్ తండ్రి అతన్ని ఆపుతాడు. వద్దు అమ్మా, బయటకు మాత్రం వెళ్ళొద్దు. కానీ నాన్న, ఎందుకు? సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇక అందరు నిద్రపోతారు. అమర్, రుచికలకు మాత్రం నిద్రపట్టదు. వాళ్ల ఆలోచనలంతా ఆ రాజమహల్ గురించే నిండి ఉంటుంది. వాళ్లు మహల్ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మహల్ దగ్గరకు వస్తారు. మళ్ళీ అదేలి, అదే ముసలావిడి. అమర్, ఇక్కడికెందుకొచ్చావు? ఇది మంచి ప్రదేశం కాదు. ఇక్కడ్నుండి వెళ్ళిపో అమర్. మీకు నా పేరెలా తెలుసు? నువ్వు ఎవరో కూడా నాకు తెలుసు, కాని ఇది సమయం కాదు. ఇక్కడ్నుండి వెళ్ళిపో. అప్పుడే గాలిలో తెలియని అలజడి, తెలియని భయం. అమర్, ఇక్కడి వరకు వచ్చి లోపలికి రావేంటి? నేనంటే నీకిష్టం లేదా? అమర్, రుచిక ఆ గొంతు విని భయపడతారు. కాని ధైర్యం చేసి లోపలికి వెళ్తారు. అమర్, ఇలారా. భయంతో ఇద్దరు పరుగులు పెడతారు. వాళ్ళకి ఒక తలుపు కనిపిస్తుంది. ఆ తలుపుని పగలు కొడతారు. ఆ గదంతా చీకటిగా ఉంటుంది. కాని మధ్యలో ఒక శవం శవపేటికలో ఉంటుంది. అమర్కు అందులో ఏదో మెరుస్తూ కనపడడంతో ఆ శవపేటికను పగలగొడతాడు. అంతే, ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. వాళ్లు భయంతో తప్పించుకుని మహల్ నుండి బయటపడతారు. అప్పటివరకు మహల్లో ఉన్న ఆత్మ చాలుగా బందీగా ఉన్నా ఇప్పుడు నాకు విడుదల వచ్చింది. ఇక ఎవ్వరిని వదిలిపెట్టను. బ్రతికి ఉన్నప్పుడు నాకు ఎదురు తిరుగుతారా? చెప్తా. ఇప్పుడు అందరి సంగతి చెప్తా. ఈ కాలభైరవి అంటే ఏంటో చూపిస్తా. హా